హై గైస్, ఆటోమొబైల్ న్యూస్ 11కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. మనకి లాస్ట్ 3 days బట్టి జరిగిన ఆటోమొబైల్ న్యూస్ అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి. హోండా వెన్యూ ఉంది కదా, హోండా వెన్యూలోని క్రేటా లాగే పైన రూఫ్ లైన్ అయితే పెడుతున్నట్టు కంపెనీ చెప్తున్నారు. కొత్తగా వచ్చే వెహికల్స్ కి అయితే రూఫ్ లైన్ కూడా ఉంటాయని చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహీంద్రా నుండి ఎస్యూవీ వెహికల్స్ చాలా వరకు సక్సెస్ అయిందని అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి మహీంద్రా అయితే ఎస్యూవీ కార్స్ మీద రేట్స్ పెంచుతాయని చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి. హోండాలో ఎక్స్ట్రా వెహికల్లోని వీల్స్ అయితే చేంజ్ చేస్తున్నారు. R15 డైమండ్ కట్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఓలా నుండి. ఓలా అయితే 2 బైక్స్ అయితే లాంచ్ అయిపోతుందని అందరికీ తెలిసిందే. దాంట్లో ఫస్ట్ వెహికల్ అయితే ఇప్పుడు ఏప్రిల్ 15th నుండి 17th మధ్యలోని అన్ని ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ లోని అవైలబుల్ లో ఉంటుందని కంపెనీ చెప్తున్నారు. దీనివల్ల ఎక్కువ వరకు సేల్స్ పెరుగుతాయని కంపెనీ ఆశిస్తున్నారు. మనకి 2025 నెక్సాన్ లోని ఏటెట్ చేంజ్ చేశారో మనకి కంపెనీ చెప్తున్నారు. మనకి వాయిస్ అసిస్టెంట్ తోని ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుందని కంపెనీ చెప్తున్నారు. 26.03 mm టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టాటా నెక్సాన్ 2025 మోడల్ లో మనకి ఈ షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యే ఈ షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే కాకుండా కీ ఫ్యూచర్ అయిన పెడల్ షిఫ్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఫాస్ట్ గా అందుకునే విధంగా ఉపయోగపడుతుంది. మనకి ఫ్రంట్ న ఆర్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనకి చేతులు పెట్టుకోవడానికి కంఫర్ట్ గా అనిపిస్తుంది. దీంతో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బ్యాక్ సైడ్ నా ఏసీ తగిలేటట్టు 2 పాయింట్స్ అయితే యాడ్ చేశారు. డ్రైవింగ్ మోడ్స్ అయితే యాడ్ చేస్తున్నారు. సిటీ మోడ్, ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ కింద 3 మోడ్స్ అయితే వీటిలో యాడ్ చేశారు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ 2025 మోడల్ నెక్సాన్ లో చేంజ్ చేసిన మార్పులు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహీంద్రాలోని రీసెంట్ గా ఎలక్ట్రికల్ వెహికల్ 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారని అందరికీ తెలిసిందే. XEV 9e వెహికల్ అయితే ఫస్ట్ డెలివరీని రాజస్థాన్ లో ఇచ్చారు. ఇప్పుడు నుండి అందరికి డెలివరీస్ ఫాస్ట్ గా ఇస్తారని కంపెనీ చెప్తున్నారు. ఈ మహీంద్రా వెహికల్ అన్ని మహీంద్రా షోరూమ్స్ లో కూడా అవైలబుల్ లో ఉన్నదని, ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేయాలంటే చెక్ చేసుకోవాలన్నా కూడా అవైలబుల్ లో ఉన్నదని కంపెనీ చెప్తున్నారు. మన రీసెంట్ గా మన వైజాగ్ లో ఉన్న మహీంద్రా స్టోర్స్ లో కూడా ఈ వెహికల్ వచ్చిందని కంపెనీ వాళ్ళు చెప్పారు. మీరు ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే ఒకసారి మహీంద్రా షోరూమ్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకొని మీరు టెస్ట్ డ్రైవ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ మాకు తెలియజేయండి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ చెక్ చేయండి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి లగ్జరీ కార్లు అయితే ఇండియాలోని ఎక్కువగా పర్చేస్ చేశారని చెప్తున్నారు. ల్యాంబోర్గినీ అయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే ఆల్మోస్ట్ 10% గ్రోత్ని అయితే పెంచుకుందంట. దీంట్లో ఎక్కువగా కొనేవాళ్ళు 40 years యంగ్ పర్సన్సే పర్చేస్ చేస్తున్నారని కంపెనీ చెప్తున్నారు. ఇదే కాకుండా మెర్సిడెస్ బెంజ్ కూడా 145% అయితే గ్రోత్ పెరిగిందంట. ఆల్మోస్ట్ 500 కార్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ పరంగా చూస్తే ఇండియాలోని లగ్జరీ కార్స్ అయితే అమ్మకాలు పెరిగాయని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏప్రిల్ నుండి చాలా వరకు అన్ని కంపెనీస్ వాళ్ళ కార్స్ మీద రేట్స్ అయితే పెంచుతున్నాయని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ కియా కోసం, హోండా కోసం, మహీంద్రా కోసం డిస్కస్ చేసాం. ఇంకొన్ని కంపెనీస్ కూడా వాళ్ళ ప్రైస్ ని ఇంక్రీజ్ చేస్తున్నారని చెప్తున్నారు. మారుతి సుజుకి అయితే ఆల్మోస్ట్ 4% అయితే వాళ్ళ కార్స్ మీద ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు కంపెనీ చెప్తున్నారు. దీని బాట్లోనే BMW కూడా ఉంది. BMW 3% అయితే ప్రైస్ హైక్ చేస్తున్నట్టు కంపెనీ చెప్తున్నారు. రెనాల్డ్ ఇండియా వచ్చేసరికి రెనాల్డ్ ప్రతి కార్స్ మీద 2% రేట్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇవన్నీ 2024 ఏప్రిల్ 1 నుండి రేట్లు పెరిగే కార్స్ యొక్క వివరాలు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మారుతి నుండి. మారుతి అయితే మెల్లమెల్లగా వాళ్ళ షేర్స్ అయితే తగ్గుతుందని చెప్పొచ్చు. వాళ్ళ స్టాక్ ప్రైస్ అయితే ఇప్పుడు వరకును 11,739 రూపాయలు అయితే ఇప్పుడు వరకు ఉంది. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పటికి ఇప్పటికి 0.03% అయితే పెరిగింది గ్రోత్ అయితే. వీటి కాంపిటేటర్ అయిన అశోక్ లైలాండ్, ఏచర్ మోటార్స్ వీటికన్నా మంచి గ్రోత్ ని పెరిగాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టెస్లా నుండి. టెస్లా అయితే ఇండియాలోకి వస్తుందని అందరికీ తెలిసిందే. మనకి ముంబైలోని, ఢిల్లీలోని ఒక 2 షోరూమ్స్ అయితే తెరవాలని ఆలోచిస్తుంది. ఇప్పుడైతే మహారాష్ట్రలోని మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ పెట్టడానికి ఆలోచిస్తూ ఉంది. మనకి టెస్లా అయితే ఇండియాకి వస్తే టాటానా మహీంద్రాకి మంచి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టాటా కార్స్ ఇప్పుడు వరకు చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మహీంద్రాలో కూడా ఇప్పుడిప్పుడే ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా పుంజుకుంటున్నాయి. సంవత్సరాల నుండి టెస్లా అయితే వేరే కంట్రీస్లోని బాగా రన్ అయిన వెహికల్స్ మనకి ఇక్కడ ఇండియాలోకి లాంచ్ చేస్తున్నారు. అక్కడ రన్ అయిన వెహికల్ మన ఇండియాలో కూడా మంచిగా సక్సెస్ అవుతుందని అందరూ అనుకుంటారు. అందుకోసమనే టెస్లా వైపు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళ ప్రైజెస్ అంత ఎట్టకుండా ప్రైజెస్ తక్కువిస్తే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుందాం. ఇవైతే
ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఇవే కాకుండా మన ఛానల్లోని చాలా కంటెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు వరకు అయినా అన్ని ఆటోమొబైల్ న్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. 10 ఆటోమొబైల్ న్యూస్ అయితే అయ్యాయి. ఇవే కాకుండా మన ఛానల్లోని ఎవ్రీ సాటర్డే బైక్ రివ్యూస్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. ఇవే కాకుండా మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్లో ఉంది. మీరు ఎవరైనా మన ఛానల్లో కంటెంట్ని ఎక్కువగా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ ఆర్కే విజయ్ వెబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.